చలికాలంలో శృంగారం మంచిదా చెడ్డదా? చలికాలం వచ్చిందంటే చల్లని గాలి, వెచ్చని దుస్తులు, వేడి కాఫీ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ ఈ సీజన్ లో మన జీవితంలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అదే శృంగారం. అంతేకాదు, చలికాలం అంటే జంటలకు మరింత దగ్గరయ్యే సమయం కూడా. చలికాలంలో శృంగారం చేయటం మంచిదేనా అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. చలికాలంలో శృంగారం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయో. శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది. చలికాలంలో శరీరం చల్లగా ఉంటుంది. శృంగారం చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతుంది. ఇది చలిని అధిగమించడంలో సహాయపడుతుంది. శృంగారం సమయంలో శరీరం ఆక్సిజన్ వినియోగాన్ని పెంచడం ద్వారా వేడి ఉత్పత్తి చేస్తుంది. శృంగారం చేయటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. చలికాలంలో సాధారణంగా ఎదురయ్యే మూడ్ స్వింగ్లను నివారిస్తుంది. మనోవేదనను తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. శృంగారం జంటల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. చలికాలంలో కలిసి గడిపే సమయం పెరగడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. ఇది వారి మధ్య ఆత్మీయతను మరింత పెంచుతుంది. శృంగారం వల్ల శరీరంలో ఒక రకమైన హార్మోన్ విడుదలవుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. శృంగారం శరీర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో సరిగ్గా రక్త ప్రసరణ లేకుండా చేతులు, కాళ్లు చల్లబడుతూ ఉంటాయి. ఈ సమయంలో శృంగారం చేయటం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. చలికాలంలో చర్మం ఎండిపోతుంది. శృంగారం చేసినప్పుడు చర్మం గురించి జాగ్రత్త తీసుకోకపోతే చికాకు, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి శృంగారం చేసేటప్పుడు శుభ్రత పాటించకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమందికి లాటెక్స్ లేదా ఇతర సువాసన ద్రవ్యాలకు ఎలర్జీ ఉంటుంది. శృంగార సమయంలో ఎలర్జీలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. చాలా చల్లగా ఉన్నప్పుడు లేదా చాలా వేడిగా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. శృంగారం చేసే ముందు, తర్వాత శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి. శృంగారం చేసే ముందు శరీరానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలికాలంలో శరీరం ఎండిపోతుంది కాబట్టి లూబ్రికెంట్ ను ఉపయోగించడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. చలికాలంలో శృంగారం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.